హ్యాపీ బర్త్డే సౌమ్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సౌమ్య వచ్చినందుకు. హ్యాపీ బర్త్డే. ఏందాక మంచి లేకొని పాప ఎండ పడి ఎండం కొట్టుబట్టినా ఇది వరదాకా ఏం చేసినావయ్యా? ఉట్టిగానే తిరిగేస్తానా. ఓ దంబై పాలు పోసిన వాళ్ళనే, ఓ దంబై పైసలు అడగరాలనే. ఎటు పోయినావని అంటానే నీ కొడుకు నీకు వెళ్ళదే తీరదే. అయ్యో మాకు చేసినావు గంతి. ఏమన్నా పైసలు వసూలు అయినాయా? బాగా అయినాయి. ఇటీ ఇగో 4600 వచ్చినాయి. అగో 4600 అంటున్నావు ఏందయ్యా? పోయిన నెల 6000 వచ్చినాయి, ఇప్పుడు 4600 అంటున్నావు. అరే ఇంకా శంకరి గారు ఇవ్వలేదే, ఎందుకు లొల్లి పెడతాను? నేనేమో తిన్నానా తాగిందే? అయ్యో శంకరాన్ని ఇవ్వకపోతే వాళ్ళకి పెళ్లికి పోయేవన్నీ 2 లీటర్లు మా సమయం 2 లీటర్లు పాలు పోయేవంటివి. అవి 2 ఇవి 2 4 లీటర్ల పాల పైసలు అవి వెడకత్తది ఇప్పుడు వెడకరాలే. ఏమో మరి నాకేం తెలుస్తలేదు. ఇదంతా కలము నాకు లెక్కలు తెలివా? వేయండి. పొద్దు పొద్దున లేపరా అమ్మ, గింత లేట్ అవుతుంది టైము. ఏంద్రు లేపుతున్నావు? లేవంగా లేవో ఇప్పుడు లేపరా అంటావు. బ్రష్ ఏది? గాడున్నది కోలేడేది? ఆడున్నది పో. నువ్వన్నా లేపా బాబు పాలకోయేటప్పుడు. కొడుకు ఇదేంద్రు? ఏమో వానికెరక నీకెరక. ఎన్నడన్నా ఒక్కనాడు పొద్దురాలు లేపితే నా కొడుకుని ఎందుకు లేపుతున్నావు? నువ్వే వస్తావు కాదు కుక్క వచ్చినట్టు. ఇప్పుడు నిమ్మలమైన తీయరాదు, వాళ్ళు వేసే పోవట్టే. ఆగు ఇగో ఇల్లు అన్ని రాసి పెట్టినా చూడు. మరి నేనేమన్నా అడుకోని నేను వాడుకున్నాను, అదే తాగినా తిన్నా. ఏంది బరాబరే ఉన్నది లెక్క. ఏమైంది? 6000 కాడికి 6000 వచ్చేటింది. శంకర్ గారి 500 ఇవ్వాలి, ఇప్పుడు నీకు 4600 ఇచ్చాయి. 5100 900 సమయం వల్ల అయినాయి. ఇవ్వా ఇవి ఎవరు ఇస్తారు? నువ్వు ఇస్తావా? పొద్దున్న దాకా పని చేయాలి, మళ్ళీ మీతోటి మాటలు పడాలి. ఓ అనంతకి లెక్క చూతురా బిడ్డ. వాడు అచ్చి చేసినాక తెలుస్తుంది అప్పుడు. చెయ్యి దా. ఓ అమ్మాయి దండం పెడతా లెక్క చేసిపోరా. నన్ను తిడుతుందిరా అమ్మ. ఈ లెక్కలు ఎంత? ఇగో ఇక సమ్మన్నకు ఆ లీటర్ తోటి 8 రోజులు పోసిన బిడ్డ. ఆ లింగ తాతకు లీటర్న్నర 12 రోజులు పోసిన. ఆ మల్లయ్య వాళ్ళకు లీటరు 16 రోజులు పోసిన. మొత్తం ఎంత అవుతున్నా లెక్కరా. ఫోన్ చేసుడు కాదురా, పైసలు లెక్క చేయరా. చేస్తానే అబ్బా. 950. సంపన్నుడు అవన్నీ 950 అవుతాయరా. మరి ఇలా అంతే అనిపిస్తుంది. అరే నువ్వు నీకు లెక్కలు రావారా? ఇగో 7 రోజులు సమయం మాకు 80 తోటి కట్టరా. ఎంత అవుతాయి? ఎంతైతే నన్ను అడుగుతాను ఎవరు ఎంత అయితే అని. చి నిన్ను చదివించుడు తండ్రి కదా. అది కాదు, నువ్వు మొన్న నాకు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా తిన్నావా లేదా? తిట్టినా నువ్వే వేసుకో సరేనా? ఓ గందుకే ఉన్నావు పో. ఎందుకు లేడు వెళ్ళప్ప డోలు కొట్ట వస్తాదు. నా కొడుకు ఇంత పొడుగు చదువుకున్నాడంటే కదా. తెల్లారిదాకా లేపకు చదువుకునే పిల్లగాని అంటే కదా. లెక్కలు చూడు బా, మాస్టర్ లెక్కల మాస్టర్ చేసినట్టు చేసిపోతాడు. చదువు రాక నన్ను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా ఉన్నావు కదా. చేయపో. నేను చేసిన లెక్కలే కరెక్ట్ లెక్కలు. ఇంకా మనకు శంకర్ గారి దగ్గర 500 వస్తాయి, సమ్మయ్య దగ్గర పైసలు వస్తాయి. అవి అడకత్తా కానీ పో. ఏమ్మా నాకు లెక్కలు వస్తాయి అని ఇలా రాసేవి ఉన్నాయి, ఇలా రాసినవి లేవు, ఏం లేదు. వాళ్ళ దగ్గర వస్తాయి, వీళ్ళ దగ్గర వస్తానంటావు. తేనైతే ఎత్తలేవు. ఎత్తపో అడకత్తపో. తేపో. బర్రకాడికి వచ్చి పెడ తెస్తే తెలుస్తుంది నీకు. నీ కొడుకు ఇంత గడ్డేసుడు తెలుసు, పెడ చూసి తెలుసు, కానీ లెక్కలు అడుగు మాత్రం బరాబరి. అడగకుంటా నీ ఊకుంటా అనుకుంటున్నావు అయ్యింది. నేనెందుకు తిస్తా కాబట్ట. అయ్యా ఎట్లా పోతాడు సార్? ఓ రా ఎట్రా రా, ఇక రారా ఎట్రా. ఏంది బాబు, నేను పని మీద పోతున్నా బాబు. అబ్బో సార్ పని మీద పోతాను, కూర్చో అవుతుంది కావచ్చు సార్ పని అంతా. ఓ లెక్కలు చేయమంటే లెక్కలు చేత కాదు, ఏమి చేత కాదు, కానీ ఊరి మీద పడి తిరుగుతాను పోతానువా. మాగా నీ శంకర్ మామ 500 అడకరా. మనశంకర్ మామనా? మనశంకర్ మామ. సరే అడుకొని వచ్చి అమ్మకి. సరే ఒక్కనివే పోతాను. ఏడు నీ తోకగాడు ఉండాలి కానీ ఎంబడి. ఫోన్ చేస్తా. మరి పో ఇక ఊరి మీద పడి తిరిగిపోల్లి. ఇక అయిందా? ఇక వాణిద పడ్డవా? ఏమైనా వానెంబడ పడతావేంది? వాడు చేసుకొచ్చి పెడతా అంటే తినలేక నాకు బలపత్తాంది. బాగాని పో. ఇక పో బర్లకాడికి పో. ఇంత మ్యాథ్స్ రాఫో. బర్రకాడికి పోతా, జీతగాని అయితే పో పాడు చెయ్య. రారా. ఆగు. ఏంది పొద్దు నేటు స్వామి వాళ్ళ ఇంటికి? దేనికి? నేను ఆమె కలుస్తాను చెప్పింది కదా, నేను మర్చిపోయి వండుకున్నామమ్మా. ఇప్పుడు పోమా ఇంటికి పా. ఇప్పుడు పోయి మాట్లాడతావా? వాళ్ళు అయ్యేది అంటాడు. అరే వాళ్ళు మాకు పాల పైసలు ఇచ్చి ఉందిరా, మా ఆయన పోయి తీసుకురమ్మన్నాడు. అందుకే మీ అయ్య చెప్పిండా? మీ అయ్య కన్నా నీ జీతగానారా? నువ్వు నాన్న జీతా అనేరా. ఏంది? అట్లా కాదు మామ, సమావేశం నువ్వు కాకపోతే ఇంకో సైడ్ చేస్తారా నాకు. నువ్వు ఇవన్నీ ఎప్పుడు కాదు. సరే నీకోసం వస్తుందా?
స్వాగతయ్య ఎక్కడ దాకా వచ్చినావు సరే సరే తొందరరా బంగారు తల్లి హ్యాపీ బర్త్డే నాన్న థ్యాంక్ యూ నాన్న ఆశీర్వదించవా అయ్యో మా బిడ్డ ఓయ్ ఏం చేస్తానవే ఊరికే నీకు వంట కదలే పని అక్షంతలు పట్టుకరా తీసుకొస్తానా నాకేం కూడా ఇస్తావు ఇయ్యాల? నువ్వు ఏదంటే అది కొనిస్తా బిడ్డ దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ బావ నువ్వు కోరుకున్నట్టు మంచిగా డాక్టర్ చదువు కంప్లీట్ కావాలి డాక్టర్ కావాలి డాడీ సరే నీకు అంతా మంచిగా జరగాలి బిడ్డ సరే సరే ఏ ఒక ఈడనే సాగైతే ఎత్తుని పెళ్లి కావాలి మంచిగా బిడ్డకు మళ్ళీ ముందు వరకు కొడుకుని ఎత్తుకోవాలి ఆమె నా చూడే ఏంది బిడ్డను పుట్టినరోజు పుట్టేమో అంటావు ఎడిపోతానంతలా స్వాగతయ్య పెళ్ళి వద్దా మరి బిడ్డకు పెళ్లి ఇయ్యాలి ఏడు ఇయ్యాల కూడా పెళ్లిలోలేనా ఆపు ఇలా బిడ్డ నువ్వేమన్నా కాదు బాబా నీకేం కావాలి చెప్పి బిడ్డ నీకు కొనిస్తా నాకు ఇయ్యాల డ్రెస్ కొని కొని అన్నా ఏ గిదికే ఉన్నారా ఏ బిడ్డలు నువ్వే కొని అయినా పర్వాలేదు నాకు పైసలు వద్దు నువ్వే కొని సరే ఇద్దరం పోదాం మీ మమ్మల్ని తీసుకుపోదాం వద్దా తీసుకోవాలి ఏ పెళ్ళి వద్దే మధ్య గిట్లే షాపింగ్ లని టనాటాని ఫోన్లు చిమ్మకందా నువ్వు మొన్ననే చెప్పాను నీకు పెళ్లి గోల తీయకే అని ఆడపిల్ల ఎన్ని రోజులు ఉంచుకుంటావు ఇంటి మీద నా బిడ్డ డాక్టర్ దగ్గర పెళ్లి చేయనే వీళ్ళతో గోస నాకు సేపు ఇట్లా చెప్పు మమ్మీ బావకు బర్త్డే అని చెప్పిన బిడ్డ ఆయనకు తెలుసుగా వస్తుంది అంతేనా మరి గిఫ్ట్ అడిగిపోయిన బిడ్డ ఏ ఆయన నేనేం అడుగుతాను గిఫ్ట్ అయితే ఆయన ఇచ్చినా ఒకటే ఇవ్వకున్నా ఒకటే మేనోడైనా అంతలో ఉన్నదంటావా సౌమ్య ఉంటుందా ఎడిపోతుంది కాదు కానీ సౌమ్యకి నువ్వే అడగాలరా ఎట్లయినా ఏం అడగాలి ఏం అడగాలంటే ఏంద్రా తెలియదా రారా నమస్తేమా నమస్తే ఎవరో గిట వచ్చినవరా అది నాన్న పాల పైసల కోసం పంపించండి ఇక కుర్చీలు అనుకోరా ఇంకోటి అనుకో ఎవరా అయినా మీ అయ్య బాగా తొందర ఎవరా పాల బిల్లు తొందర పంపించిండు ఎంతట అది 500 అన్నాడు మామ 600 మా 500 600 600 మా దగ్గర నేను లెక్కలు ఎత్తిని అగో మంచిగా నువ్వు వాళ్ళ ఇంట్లో పాల బిల్లు నువ్వు లెక్క వేసిరేంద్రా అంటే నన్ను ఏమన్నాడు మొన్న 2 లీటర్లు ఎక్కువ పోసిండట 600 అయినా అన్నాడు అవును మామ అసలు నిజం చెప్పరా 500 600 600 మామ సరే సరే ఇస్తే కానీ హే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినాడు కదా మీరు అయినా ఫెయిల్ కాకపోతే మీరు పాస్ అవుతారా నా బిడ్డను చూడరా మన ఊళ్ళోనే ఫస్ట్ వచ్చింది నంబర్ 1 నా బిడ్డను చూసి నేర్చుకోర్రా మీరు నీ బిడ్డను చూసినాకే ఫెయిల్ అయింది ఏమో అంటావేంద్రా ఏం లేదు మా చూస్తాం చూడరా రే తమాషాలు కాదు చదువుకోమంటన్నా అయినా చదువుకుంటే బాగుపడతారా ఊరే పడితే ఏమవుతారా బాగుపడుతుంది అని ఊరి చదువురా శాస్త్రం రాదు గాడులో నీకు బాగా వచ్చు హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ ఇప్పుడే నా తల్లి గిరాగిరా అంకుల్ తాగినా ఇప్పుడే లేచిన ఏంది అరే నువ్వు నా జోలికి రాకురా నా జైలుకి దాకి ఆడపిల్లతో నీకేం పనిరా ఏం లేదు మా ఇంకా తిన్నట్టున్నావుగా మంచిగా లేకపోతే నువ్వు పెడతావని చూస్తానా నేనేది పెడితేనే నీకే దిక్కులేదు నాకేం పెడతావు నిజమే కానీ దయ్యం అని వస్తుంది నువ్వు దయ్యపోన్ లెక్క రాలేదు ఊరికి ఆడపిల్లలు పడబడుతుంది ఎప్పుడు వచ్చినా ఇదేంటిదండి అప్పటి నుంచి చెప్తలేరు అయ్యో అయ్యో ఎక్కడి మంచుకున్నది అవి నెల తెచ్చి రాత్రి ఎరక బుక్కింది అనలేదు వచ్చి మొత్తం తినదాకా చూస్తావేంది కాదురా నువ్వే మొత్తం లడకన గుంజుకొని బుక్క పడుతుంది మమ్మల్ని ఏం చేయమంటావురా కొన్ని లేపా ఇది తగిలి పడతాయా కక్కుర్తి ఏడుకోతాయి నువ్వు బుక్తు దాయే నేను గంట కక్కుర్తి దాని కాదు ఎదుకనే ఇది వచ్చిందట ఇదేమో ఇంతున్నది నీళ్ళేమో గిన్నె అని ఉన్నది పెద్ద బిందెలు అయిపోయినావు మా ఇళ్ళకి అవే ఉన్నాయి ఏమత్తున్నాయో ఏందో అవే ఎక్కువ నీకు నోడంతా పాడైంది అవగానే అరవిందు పెళ్లి చేసుకోకపోయినా ఈ రోజులు పట్టుకుని ఎన్ని రోజులు తిరుగుతావు ఇంకొక 2 ఆయన నీ మొక్క చూస్తే ఎవరు వేసుకుంటారు తీ నీ మొక్క చూస్తేనే ఒక కరం వస్తుంది ఎకరం వస్తుంది బువ్వ కూడా తినే బుద్ధి కాదు బూది నువ్వు కదా లేకపోతే ఏమందామన్నారు ఇంకెంత తోటి నువ్వు బాగా అందా ఉన్నావు
ఏంటిదా ఏందిరా ఏమైందిరా ఏం లేదు ఏం లేదు. ఏంటిదిరా మనం వచ్చిన పని ఏంది, నువ్వు చేసిన పని ఏంది? అడుగుతాగు. ఏంటిదిరా ఏం లేదు. సౌమ్య ఈ కలర్ చీర కట్టుకున్నావు. ఆడపిల్లలు ఏ కలర్ చీర కట్టడం మీకు ఎందుకురా పాల బిల్కి వచ్చిన సకా పాల బిల్ పట్టుకోపోయినట సౌమ్య ఈ కలర్ చీర కట్టినావు నీకెందుకురా పోతాం అయ్యా, ఇంటికి పిలిచి చేదిస్తారు. ఆ పాల బిల్ చెప్పాయా చెప్పలే సౌమ్య ఈ కలర్. ఇవ్వ నాకెందుకు ఇస్తారు వీని? వేస్తాను అదే ఎందుకు వాళ్ళు ఇంటికుంటుంటాడు మీరు అయ్యా అని చెప్తారు నీకు. నడవరే లేట్ అయింది, మామ చూస్తాడు కావచ్చు ఆల్రెడీ. మామా మామా అయ్యా కూసా రెడీ అయినావా? రెడీ అయినా అన్నం తిన్నా ఇప్పుడే. ఇదివరకు ఏం చేసినావు నువ్వు? ఏ గ్రామ పంచాయతీ కాడ ఒక పంచాయతీ ఉండే, ఇక పంచాయతీ చేసేసే వరకు లేట్ అయింది. ఏం చేస్తారు? పాపన వచ్చింది, సౌమ్య వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడతాను లోపల. అరే ఇలా సౌమ్య బర్త్డే కదా, ఏం చేస్తారు మరి? పిల్లనా విషయం చెప్తావా? ఇక వచ్చినాక చెప్తా కానీ ఇప్పుడు మనకు పని ఉన్నది కదా, తొందర ఆ పని చూసుకొని వస్తే ఊళ్ళో ఉడుతుంది. చేద్దాం మరి. తొందర పోదాంపా. సరే పోదాంపా. లే. ఓయ్ నీకు బయటికి పోయా తల్లుడు వచ్చిండు. స్వాగతం వేస్తా, తొందర నస్తా. అమ్మా మేము బయటకు వేస్తాం కాసేపు. సరే బిడ్డ, తొందరగా రాన్లి. సరే. అక్కడ కూర్చుందాం పాయ. మంచి సెట్ చేసిరే మంచం. ఇల్లు కడుతున్నాం కదా ఈడ, మా ముసలాడు వచ్చి రోజు కావాలికి అంటాడు. గీడ కడుతురేకి పొలాలల్లా మరి. అంత కాదు కానీ అంత ఫోన్ చేసిండేమో కదా మరి. ఏం చెప్పినావు? ఏం చెప్పలే ఇంకా నేను. ఇష్టం లేదా? అట్లా చెప్తున్నా. ఇష్టమా మరి? నేనేం చెప్పలేదు ఇంకా. కాదు, ఆయన ఏదో చీర కట్టుకొచ్చుకోమన్నాడేమో కదా మరి. ఆ పిచ్చోడుగా వైలెట్ కలర్ చీర కట్టుకొచ్చుకోమంటే ఎడికెళ్ళి దొరుకుతుంది. పిచ్చిలు ఇస్తాను. సీరియట్లు యారా ఎగరేడు ఉన్నాయి. ఇందాక 100 ఉండే కదా. ఆ 100 ఖర్చులో కదా నీ బోందా ఏం ఖర్చులు? నీ దగ్గర చిల్లర ఉన్నాయిగా, తెచ్చుకోపో. 5 రూపాయలు దానికేం వస్తుంది? పోయి వాని బీడి కట్ట తెచ్చుకోపో. బీడీలో అవుతాడు చీఫ్ ఫెలో. అరే సౌమ్య గాకలు చీర కట్టుకుంది ఏంద్రా? నాకు తెలుసారా, ఆడికి పోతాను వాళ్ళ అయ్యోరు ఇస్తాడు, ఈడికి అతను వర్రి కలరు చీర అనుకుంటా. ఆమె అసలు నన్ను లవ్ చేస్తుందంటావారా? నాకు తెలుసా అని నేను ఇలా వేస్తాను అనేది. నాకు ఎందుకు ఆమె నన్ను లవ్ చేస్తలేదేమో అనిపిస్తుందిరా. మంచిది. ఎందుకు అనిపించింది అట్లా? నేను వంకాయ కలర్ చీర కట్టుకోమని కట్టుకున్నదా? కాదురా పాప, వంకాయ కలర్ చీర ఉన్నదో లేదో ఎవడన్నా అడిగితే గ్రీనో బ్లూనో రెడ్ ఆడుతాడు. ఇంకా వంకాయ ఆడుతారా దరిద్రుడా? పాప ఇంకా అప్పటికి ఇంకా వంకాయ కలర్ బ్లౌజ్ వేసుకున్నది, అర్థం చేసుకోవాలి. అరే అవును కదరా, ఆ మనకు గట్టనే లేదురా మా ఇంటికి. నీకేం ఆడుతుంది? నువ్వు అన్నింటినే చెప్తావురా ఆయన. ఆల్రెడీ వైలెట్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా, మెంటలోనికి అర్థం కాలే, నేనేం చేయాలి? అచ్చరు కదా పొద్దుగల. అంత మెంటలోడు అరవింద్ గారు వచ్చిండు, మా నాన్న ముందట నేను గీ చీర కట్టుకున్నవేంది, గా కలర్ చీర కట్టుకున్నవేంది అంటుండు మెంటల్ ముఖప్పుడు. వాడొక వేస్ట్ గాడు గంతయ్యే. ఎప్పుడు చూసినా తెల్లారితే పొద్దుక్తే అనంత వెనక తిరుగుతాడు. అనంతని ఖరాబ్ చేస్తే అట్టున్నారు రాను రాను గంతే, ఏం లేదు వేస్ట్ గాడు మెంటల్ ముఖప్పుడు. సరే అదంత వదిలే కానీ నీకు ఇప్పుడు ఇష్టమో కాదా? అంటే ఇష్టం అన్నట్టే కదా. ఇష్టమేనా? ఇష్టమైతే ఇష్టమే కానీ ఇప్పుడే చెప్పకు, కుదురులు తిప్పించుకో. ఎందుకే? ఎందుకంటే ఇప్పుడు తొందర చెప్పినామనుకో అస్సలు మన మాట వినరు, మన చేతులు ఉండరు. అదే కొద్ది రోజుల తర్వాత చెప్పినాం అనుకో ఫ్యూచర్లో కూడా నువ్వు ముసలిదాన్ని అయినాక మంచిగా నీ మనవరాలకు చెప్పడానికి స్టోరీ ఉంటుంది. అట్లా అంతే అంటావు? అంతే. ఏంది ఇప్పుడు నమ్మవా? దగ్గర ఫోన్ మళ్ళా ఫోన్ చేస్తే ఏమరా? నువ్వే మాట్లాడు, నన్ను ఒర్రిస్తాను కదా. ఇప్పుడు ఆమెకు ఫోన్ చేసి ఒర్రి. ఇక ఒర్రు అన్నీ అడిగి. ఇక అనంత ఫోన్ చేస్తుండే. ఎగ్జైట్మెంట్ ఆపు, ఓపెన్ కాకు ఇప్పుడే. సరే అరే ఎత్తిందిరా. మాట్లాడా? హలో హలో సౌమ్య. అనంత్
ఏదోటి మాట్లాడ. అది దాకా చీర కట్టుకున్నా. అసలు వైలెట్ కలర్ చీర నా దగ్గర ఎక్కడుంది? కనీసం ఏదో రెడ్డో గ్రీనో అయితేనేమో మేనేజ్ చేద్దును, కానీ వైలెట్ కలర్ చీర నేను ఎవరి దగ్గర తేవాలి? అంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా? అది నేను చెప్పినా? అంటే చేస్తలేవా? అట్లా కూడా నేను చెప్పలేదు కదా. అంటే చేస్తున్నట్టే కదా? అది నేను చెప్పినా? ఇట్లాంటిదేమా? ఏమన్నా తెలుసా? సరే మరి ఇలా కలుగుతున్నావు కదా, కలుద్దామా? కలుసుడా దేనికి? అది కాదు, ఈరోజు నీ బర్త్డే కదా, కేక్ తీసుకున్నా, అట్లనే నీకోసం గిఫ్ట్ కూడా తీసుకున్నా. అబ్బా నాకు అట్లాంటి ఇష్టం ఉండదు, మా ఇంట్లో కూడా పంపరు. అబ్బా సౌమ్య, అట్లా నాకు సౌమ్య, ప్లీజ్ 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 ప్లీజ్, ఆల్రెడీ గిఫ్ట్ తీసేసుకున్నా. అబ్బా ప్లీజ్ నన్ను పంపరు నన్ను ఇంట్లో. సౌమ్య, అట్లా నాకు సౌమ్య, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అబ్బా సౌమ్య ప్లీజ్ సౌమ్య, నేను కాలుముక్తి సౌమ్య. సరే మరి నేను ఒక్కదాన్నే రాను, పావని కూడా తీసుకొస్తా. సరే సౌమ్య, నేను కూడా మా కర్రని తీసుకొని వస్తా. సరే ఓకే. సరే సౌమ్య. ఓకే. ఏమన్నదిరా? కలుద్దాం అన్నది మామ. కలుద్దామన్నా? కలిసిడు వాడికి పోయి మాట్లాడి ఇడికి వచ్చి ఏడుచుడు గంతే. నేను కర్రడవరా నీకు? అట్లా అన్నా మామ, అట్లా అన్నా. ఏంద్రా అవుతా? నేను రానుకోరా, పోయి మాట్లాడుకోపో. అరే అట్లా ఎందుకు అంటున్నావురా? దాతా పో. నీకు సాయంత్రం బీర్ తీసుకుంటామమ్మా. దాని కాలు మొక్కితే మొక్కపో. అరే నువ్వే కదా అనుమన్నావు. నేను అనమంటే అన్నాడా రారా? నేను ఏది చెప్తా అది చెప్తావా? అంటే నువ్వు అనుమన్నావు కదరా. దా పా, నీకైతే సాయంత్రం బీర్ తీసుకుంటా. బీరు తీసుకుంటావు కదా? అట్లయితే అత్తం అది. సరే. శ్రీరామా, గంట దీన్ని భూవేసుకురమ్మని చెప్పి మరి వండుతుందా లేకుంటే దుకాణంలోకి అయిపోయిందా బియ్యం కొనుక్కరాను? ఏందే ఒక బుక్ వేసుకురావే, నేను మళ్ళా పోవాలి బర్ల కాడికి. అవి ఎంత కోసపడతానో నడవరా అదే. కూర్చున్నా నీ కూర్చొక్క గిడికాచి వరుతానవేంది? ఏవా నువ్వు ఏడ కూర్చుంటే అడికేసుకొస్తారా? ఆడ కూర్చుంటే ఏమావు? అది రేకుల కింద దొరుకుతుందని చెట్టు కిందకి వచ్చి కూర్చున్నానే. ఇక మాకు ఉడుకుతలేదు కావచ్చు. ఒక్కతోటి ఎత్తి కదనే, ఆ ఊళ్ళో రేషన్ చోటు కొడుకు పెళ్ళట 10 ఆటలు కోసిల్లట. ఆడికైనా పోయి భోజనం చేసినా పోతి. ఓ మంది ఫంక్షన్లో పోయి బాగా చికెన్ మటన్ తినరా? వారికి చికెన్ తెస్తే మంచిగా నలుగురు తింటాం కదా. చికెన్లు వస్తాయి మటన్లు వస్తాయి, మీకు పాట చేస్తాలని చికెన్లదే మటన్లదే అంటాళ్ళు. బాబు అయ్యా ఇగో మామ పైసలు ఇచ్చిండు కానీ ఇది నాకు అవసరం నేను ఉంచుకుంటాను. ఏ గవ్వేం చాలుతాయి బిడ్డ, ఇగో చిల్లర్ నీకు ఇస్తుంది 500 లోటు ఇంట్లో ఊరకు పెడతా. ఈ చిల్లర్లు ఇద్దే అవి ఇట్టి బిడ్డ, 2000 ఇస్తా. బాబాయ్ నాకు ఒక 500. నీకు కూడా ఇస్తారా బాబు? నీ దగ్గర ఎట్లా తీసుకోవాలని చూసినా నేను. పైసలు ఇవి అంటాను, ఏం పాటు చేస్తాను నీకు పైసలు ఎందుకు? అబ్బా నీకు కాలుముక్త బాగా నీయే. అసలు నువ్వు బువ పెట్టే ఎక్కువరా, నీకు 1 రూపాయి కూడా చెప్పా. ఇప్పుడు ఏవా చెప్పా గంత గదిరి వాడితివి, వానికి ఏమక్కరు నువ్వు ఇస్తే ఏమైతుంది? పొడుకొని ఉంటా నేను, అంతా నువ్వు ఇచ్చిన గౌరవమే. మారేసుకుంటే చూసుకుంటే పోతానేవరా? నీ తాత్సం నా దగ్గర దాయబెట్టినావరా? వాడంటే నా కొడుకు అడిగిండు, వీడు కూడా బాబాయ్ 500 ఇవ్వవా నాకు? ఎత్తుకత్తాడా బాబాయ్? నువ్వు ఆవురా, నేను మంచిగా 500లతో ఆ కేక్ తీసుకొని వద్దామన్నా. విన్నావా? మా ఎక్కిత్తా అనుకుంటే ఏదేదో కథలు పడ్డావు. ఇప్పుడు ఎంత ఉన్నాయి? 100 ఉన్నాయి. 100కి ఏమవుతారా నీ బొందా? ఎట్లా రా కదా ఎప్పుడా? ఏంటిది ఎట్లరా? మీ నాన్న పోయి ఎవలేమన్నారు పైసలు? మా నాన్నకి ఇస్తా, మా నాన్నకి చెప్తా. అరే ఏదో ఒకటి చేయరా. ఏంటిది ఏం చేసేది? కేక్ ఉపయోగపోతే గలీజ్ ఉంటుంది, చదువుతారా ఫస్ట్ టైం రా. నీ బోందా. సరే టెన్షన్ పడకు, మనకు బకరగా ఉన్నాడుగా, ఫోన్ చేస్తా. అవును మామ. బిజెత్తి బోందా. హలో స్వాతనా? ఏం లేదు, కొంచెం అర్జెంట్ పని ఉంది, ఒక 500 కొడతావా? చిచి సాయంత్రం వరకు ఇస్తా అన్న. నిజమన్నా సాయంత్రం వరకు ఇస్తా. సరే అన్న. ఓకే అన్న, ఇదే నంబర్. ఓకే అన్న. సెట్. ఈ బకరగా నుంచి పెట్టి ఏదో మనం టెన్షన్ పడబడుతుంది. తాయిగా దా. పార్కుల కంటే కూడా తీసుకున్నాం. హ్యాపీనెస్గా ఊరా పిచ్చోడా, స్వాతని ఇచ్చింది 500. గీ 200కి గీ హాఫ్ కేజీ కేక్ తీసుకునేందిరా. స్వాతన 500 ఇచ్చిండు కరెక్టే. నేనే ఇంటెలిజెంట్గా ఆలోచించి 200 కేక్, 300 మన బీర్లకు సెట్ చేసిన, ఎట్టించిన.
తాగుపోతాడా ఇజ్జ పోతారా అలా ఎట్లా కోపిస్తాం మరి అర్ధ కిలో కేక్ పట్టుకుని దీనికేనా రమ్మని బిల్లు కొట్టినాం మనం ఊకరా ఊకి ఇజ్జతి పైసల్ని కాపాడుకోవాలరా ఎట్టినా ఖర్చు పెడతారా అలా ముంగట ఏం ఊరంటే చేపలు పట్టేటోళ్ళు వచ్చు కదా పిల్ల మంది వచ్చి కర్రమకపోడు కూడా వచ్చినట్టున్నాడు కదా అని. హ్యాపీ బర్త్డే సౌమ్య. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సౌమ్య. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. హ్యాపీ డెత్ రా. నీ మగం నీ మొక్క ఎత్తి పో. ఎందుకు వచ్చినావు కేక్ కోసం కదా? నువ్వు బాగా ఇస్తావని నాకు తెలుసు కేక్ కోసం ఎన్ని చేసాలని. నీ బర్త్డే ఎప్పుడే? నీకెందుకురా పార్టీ వాళ్ళు చెప్తుందని నీకెందుకురా అని అంటున్నావా? మళ్ళీ గుర్తుపట్టావు నీసంటోడికి ఇచ్చే బదులు నోరు మూసుకుందని. అంతే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అనంత? నా ఇష్టంతో సౌమ్య ఏమైతుందో. హ్యాపీ బర్త్డే సౌమ్య. థ్యాంక్ యూ. తినడానికి వచ్చినట్టున్నాయి కావచ్చు. ఎద్దు లెక్కలు తీ ఎడితే మంచిగా ఉండదు. ఎట్రా నీ మెడత పట్టు ఓరా తింటావానే? ఎక్కడ మంచి లేదు. నువ్వే ఇచ్చినాయి చీపు తీసుకొచ్చి పైసలు నొక్కేసుంటావు కదరా. థ్యాంక్ యూ. నీకోసం ఒక గిఫ్ట్ తీసుకున్నా అని చెప్పినా కదా. థ్యాంక్ యూ. వచ్చినాయా? మా జేబులోకి వెళ్ళి కొట్టేసినామమ్మ. వచ్చినాయా? నువ్వేం తెలియదా అని గిఫ్ట్? నేను నీ లెక్క కేక్ కోసం రాలేదురా, పొద్దున్నే ఇచ్చిన. ఒక 2 నిమిషాలు కూర్చోవచ్చు కదా. రారా కరోడా పానకంలో పుడక్క. మళ్ళీ తాగరా. ఇంకా సౌమ్య ఎట్లయింది రోజు డే? నేను ఆయన ఏం గిఫ్ట్ ఇచ్చిండు? డ్రెస్. అది కాదు, ఈరోజు చెప్తా అన్నావు కదా. ఏంటిది? అదే నిన్న శారీ గురించి. శారీ కూడా కట్టుకోలేదు ఈరోజు. అరే వాయిలెట్ కలర్ శారీ లేదు నా దగ్గర. సరే ఇప్పుడైనా చెప్పొచ్చు కదా. నేను చూసుకుంటానని చెప్పలేను, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చేసి. నేనేమన్నా దయ్యంనా భూతంనా చెప్పొచ్చు కదా. నాకు భయం వేస్తే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తా. సరే. అయినా కొన్ని నువ్వే అర్థం చేసుకోవాలన్నంత. మాకు టైం అయిపోయింది. అది కాదు సౌమ్య. సౌమ్య అర్థమైందిలే. ఏం చెప్తానవే? మంచిగా తీసుకురా. అమ్మయ్యా మంచిగా. మామ ఎట్టి పరిస్థితులు ఆ భూమిని ఓడగొట్టదు మనం ఇక. ఎందుకంటే వానికి ఆ భూమి పోయిందంటే ఆ బాటియాడు సుక్కలు చూస్తాడు మనకు. కాబట్టి అది మా భూమిని మనం దక్కించుకున్న వాళ్ళే కావాలి, ఆ బాట సంపాదించుకున్న వాళ్ళే కావాలి. మనం పైసల కాడ వాడు కొంచెం ఇబ్బంది పెడతాడని ఆయన భయపడతాడు. మన మీద నమ్మకం ఉన్నది. అట్లా ఆ ఉద్దేశంతో వానికి ఇష్టం లేడు. చూద్దాం ఎటు పోదా భూమి మనం దక్కించుకుంటాం. ఆ భూమిని దక్కించుకోవాలి కంటే 10 రూపాయలు ఎక్కువ తక్కువైనా పర్వాలేదు. ఏందయ్యా ఇక అది బుజ్జి పెరగ చేద్దాం. ఎట్లాగో మనం అనుకున్నదేనా ఇక చెప్పరాదు, ఆయనకు చెప్పాలి. ఏం లేదే అత్తమ్మ అనేది. బుజ్జిని నీకు ఇస్తాను వచ్చిన మా ఇదివరకు అనుకున్నదేనే. ఇప్పుడు ఆ భూమి కూడా బుజ్జికే కొందాం అనుకుంటున్నాం మేము. ఇక అదే ముచ్చట ఒకసారి మాట్లాడితే అయిపోతుంది. ఇదివరకు చెప్పిన ముచ్చటే నువ్వు తాపకోసారి దాటేసుకుంటా పోతున్నావు. ఇప్పుడు చేసుకుంటామా అప్పుడు చేసుకుంటామా దాటేసుకుంటా పోతున్నావు. ఇక నీ జీవితంలో ఇదివరకు ఏదో జరిగిందని మళ్ళీ దాన్ని పట్టుకుని అట్లే ఉంటే ఎన్ని రోజులు ఉంటావయ్యా? అదే ముచ్చట మాట్లాడదామని అత్తమ్మ అంటుంది. సరే మామ, నువ్వు అన్నది మంచిగానే ఉన్నది, కానీ ఇప్పుడు అది చదువుకోవట్టే. ఇప్పుడు ఎట్లాగో ఎలక్షన్లు వస్తాయి. నీ సర్పంచ్గా పోటీ చేసే విషయం నీకు తెలుసు. దాని చదువు అయిపోలే, ఇటు నీకు గెలిచింది లేదు.
ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేయమంటావు చెప్పు? ఓ సంవత్సరం ఆగితే దాని చదువు అయిపోతుంది. ఆ ఎలక్షన్లో ఏదో ఒకటి రిజల్ట్ వస్తే నేను చేసుకుంటా. నువ్వు గెలిచిన మాలు నువ్వే ఓడిన మాలు నువ్వే, దానికి నువ్వు దీనికి సంబంధం ఏముంటుందే? అదే మామ, ఇప్పుడు పనులు ఉంటాయి కదా, ఇప్పుడు ఎలక్షన్ మూమెంటే. ఇప్పుడు ఇక పెళ్ళి అంటే మళ్ళీ ఈ పనులు ఆ పనులు అంటే కుదిరాయి కదా మామ, అట్లా నేను అనేది. కాదయ్యా, ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు, ఇట్లా నా మనసులో అట్లా నమ్మకం లేదు. పెళ్లి చేస్తే కూడా నా బాధ్యత తీరుతుంది. సరే మామ, ఇక నువ్వు పోయిన సంవత్సరం నుండే అంటాను కానీ ఇది ఒక్కటే అయిపోతే మంచిగా ఉండు అన్నట్టు నేను కూడా ఆలోచిస్తాను. దానికి నువ్వు దీనికి సంబంధం ఏముంటుందే? నేను అనేది అది. సరే మామ, నువ్వు అంటాను కానీ ఇప్పుడు మరి దాన్ని అడిగినావా? దాని చదువు అట్లా ఉండే, అది చేసుకుంటా అన్నదా? మనం చిన్నప్పటి నుంచి అనుకున్న ముచ్చటనే మీ ఇద్దరు పెళ్లి చేస్తాం అనేది. నేను చెప్పినట్టు నా బిడ్డనదా, నీ ఏది చెప్తే అది తింటుంది అంతే. ఇప్పుడు ఆడపిల్ల ఎదిగి ఇంటి మీద ఉంటే మాకు కూడా నిమ్మలం లేదు. పెళ్లి చేసి నీ చేతులు పెడితే మాకు నిమ్మలం అవుతుంది. ఇక మీరు బాధపడకురు అత్తమ్మ. సరే మీరు అన్నట్టే ఆలోచిద్దంతి. ఆలోచిద్దాం తీ అని మళ్ళీ సగం చెప్పక నాకు. నా పానం గుట అటు కాకుండా ఇటు కాకుండా. లేదు మామ, చేసుకుంటా అంటాను కదా. గట్ల నాకు నిమ్మలం అవుతుంది. నువ్వు చేసుకుంటా అంటే నాకు చాలు, గదే 10,000 పంచాను. నువ్వు నాకు నిమ్మలం చెప్పి నువ్వు సంతోషం. సరే లేట్ అవుతుంది, నేను పోతాం మరి. సరే ఆ? సరే.